హాయ్ హలో నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టీవీ. ప్రొద్దుటూరు రూరల్ గోపాలం పంచాయతీ 18వ వార్డు ఇన్ఛార్జి గోసా మనవరం మాట్లాడేది. ఈరోజు ఎన్నికల ప్రచారం భాగంలో గౌరవనీయులు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సార్ గారు ఈరోజు మా 18వ వార్డులో చాలా విస్తృతంగా ఎన్నికల పర్యటన చేయడం జరిగింది. ప్రజల్లో ప్రతి ఒక్కరిలో చాలా స్పందన అనేది ప్రత్యక్షంగా కనపడుతుంది. ఎవరింటికాడికి పోయినా ఎక్కడ పోయినా మీకే ఓట్లు పడతాయి, మీకు తప్ప మేము ఎవరికి వేయము అని చాలా బాగా ప్రజల నుంచి స్పందన వస్తుంది. ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నాయి. కనీసం 50,000 ఓట్లు కూడా ప్రతిపక్షానికి ఈరోజు వరదారెడ్డికి ఓట్లు పడే పరిస్థితి కూడా లేదు పొద్దుటూరులో. ఎందుకంటే గౌరవనీయులు రాచమల్లు సారు అనేక సంక్షేమ పథకాలు మరియు ప్రొద్దుటూరు అభివృద్ధి, ప్రొద్దుటూరు రూరల్ అండ్ అర్బన్ ప్రజల నాడి తెలుసుకొని ఈరోజు అభివృద్ధి అనేది చేయడం జరిగింది. కాబట్టి ప్రజల నుంచి స్పందన గతంలో 2 సార్లు ఆయన ఎమ్మెల్యే అయినాడు. ఈసారి 3వసారి దాదాపు 90,000 నుంచి 1,00,000 మెజారిటీ వచ్చే సూచనగా ప్రజల నుంచి కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా మేమైతే ఆనందంగా వ్యక్తపరుస్తున్నాము. ఈయన ఇంకా నెక్స్ట్ ఎమ్మెల్యే అధికార పార్టీ మాకు వస్తే గిన ప్రొద్దుటూరును సింగపూర్ లాగా తయారు చేస్తారని ప్రజల నుంచి స్పందన అయితే చాలా విపరీతంగా వస్తుంది. కాబట్టి రాచమల్లు సార్ అనేది ప్రొద్దుటూరు నియోజకవర్గ ఆస్తి. ఆయనకు ఒక కులం మతం అనేది ఎటువంటి సంబంధం అయితే లేదు. సో ఆయన ప్రజల మనిషి కాబట్టి ప్రజలు అనేక రకాలుగా ఆయనను మాకు రాచమల్లు అయితేనే ఎమ్మెల్యే బాగుంటుంది అనేది ప్రజల యొక్క అభిప్రాయం మేరకు ఈరోజు ప్రతి ఇంటికాడికి మేము తిరగడం జరుగుతుంది. కాబట్టి ప్రొద్దుటూరు ప్రజలందరూ గౌరవనీయులు రాచమల్లు సార్ను అత్యధిక మెజారిటీతో 1,00,000 మెజారిటీతో గెలిపించాలని మా అభ్యర్థన ప్రజలందరికీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.